హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్, ఎపిసోడ్ 72. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, వేద చెంప నిమురుతూ ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండిపోయిన అనిరుద్ కొన్ని క్షణాలకు ట్రాన్స్లో నుండి బయటకొచ్చి వేదకి దూరం జరగబోయాడు. వేద ఆ దూరం చేస్తూ అనిరుద్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి అతని పెదవులపై సుతారంగా ముద్దు పెట్టింది. ఊహించని ఆ ముద్దుకి అనిరుద్ గుండె జల్లమంది. ఆశ్చర్యం, ఆనందంతో అతని మొహం ఒక్కసారిగా వెలిగిపోతూ కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. మనసు వింత అనుభూతితో పులకించిపోయింది. ఇంతవరకు అతని ప్రేమను యాక్సెప్ట్ చేయని వేద ఇప్పుడు ఇలా డైరెక్ట్గా ముద్దు ద్వారా తన మనసులోని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే అనిరుద్ ఆనందానికి అవధుల్లేవు. ఈ అద్భుతమైన క్షణం కోసం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఇన్నాళ్లుగా కలగా ఉన్న ఈ తీయని మూమెంట్ ఇప్పుడు నిజమే ఎదురైన వేళ అతని హృదయంలో అంతులేని భావోద్వేగం. వేద నడుం చుట్టూ చేతులు వేసి గాఢంగా హత్తుకుని ఆమె పెదాలతో అతని పెదాలను జతచేసి తొలి ముద్దులోని మధురానుభూతిని ఆస్వాదిస్తున్నాడు. అదర చుమ్మరంలోని మాధుర్యాన్ని తొలిసారిగా అనుభూతి చెందుతున్న వేద మనసు తనువు కొత్త పరవశంతో నిండిపోగా అతని బిగి కౌగిలిలో కరిగిపోతూ గాఢ చుమ్మనంలో మైమర్చిపోతూ తన్మయంగా కళ్ళు మూసుకుని అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. క్షణాలు నిమిషంగా మారాయి. ఇంకెన్ని నిమిషాలు ఆ అందమైన మూమెంట్లో కరిగిపోయేవో. కానీ అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. వేద టక్కున అతనికి దూరం జరిగి అనిరుద్ చూపులను తప్పించుకుంటూ సిగ్గుతో మొహం పక్కకి తిప్పుకుంది. అనిరుద్ అంతులేని ఆనందంతో ప్రేమగా తనని చూస్తూ లేచి డోర్ దగ్గరికి వెళ్ళి కీహోల్ నుండి బయటికి చూశాడు. ఎదురుగా ఫుడ్ పార్సల్ ట్రేతో హోటల్ పర్సన్. డోర్ ఓపెన్ చేశాడు అనిరుద్. సార్, మీ ఫుడ్ అని అనిరుద్కి ట్రే అందించి అతను వెళ్ళిపోగా డోర్ పెట్టేసి వచ్చి వేద పక్కన కూర్చున్నాడు అనిరుద్. వేదకి అతని వైపు చూడాలి అంటే చాలా సిగ్గుగా అనిపించింది. తనంతటి తానుగా అనిరుద్ని కిస్ చేయడం ఆమెకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు జరిగిపోయింది. అలా ముద్దు పెట్టేశానండి. నేను తనకి పడిపోయానా? ఓ గాడ్, వేద, ఏం చేసావు నువ్వు అని తనలో తాను అనుకుంటూ ఉన్న వేద మొహంలో ముద్దుగా మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని దరహాసంతో తొంగి చూస్తున్న అనిరుద్ వేద అని పిలిచాడు. మెల్లిగా తల తిప్పి చూసింది వేద. అతని మొహంలో అంతులేని సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వేదకి. అతను తన వైపు చూసే చూపు కూడా కొత్తగా ఉంది. ప్రేమ, మోహం, పరవశం కలగలిపిన భావంతో. తిను అంటూ అనిరుద్ చపాతి బటర్ చికెన్లో ముంచి ఆమె నోటి ముందు పెట్టాడు. నేను తింటాను అంది వేద అతన్ని సూటిగా చూడలేక తడబడుతూ. ఇట్స్ ఓకే వేద, నేను తినిపిస్తాను. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయావు, తినేసి రెస్ట్ తీసుకో అని అనిరుద్ అనడంతో సైలెంట్గా నోరు తెరిచింది వేద. ఆమెకు తినిపిస్తూ తను తింటున్నాడు అనిరుద్. తింటున్నంతసేపు ఒకరి చూపులు మరొకరి మీదకు మళ్ళుతూ దోబుచ్చులాడుతూనే ఉన్నాయి. తినడం అయ్యాక ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని అనిరుద్ తిరిగి వచ్చేసరికి బెడ్పై వాలిపోయింది వేద. అనిరుద్ ఆమె పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది, ఫీలింగ్ బెటర్ అని అడిగాడు ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ. హార్నట్టుగా చిన్నగా తలాడించిన వేద అతని చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె అందమైన రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకుంటూ ఆమె పక్కన ఒరిగిపోయాడు అనిరుద్. ఈ క్షణం ఇలాగే ఆగితే ఎంత బాగుంటుంది వేద. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. మాటలతో చెప్పకుండా స్వీట్ గిఫ్ట్ ఇచ్చి స్పెషల్గా చెప్పావు. నా లైఫ్లో బెస్ట్ మెమొరీ ఇది. ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నీకు ఇలా దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా. బట్ ఇంకొన్ని రోజులే మీ అన్నయ్యతో మాట్లాడి నేను నా సొంతం చేసుకుంటాను. దానికన్నా ముందు నిన్ను చంపాలి అనుకుంటున్న వాడిని ఫినిష్ చేయాలి. అసలు ఎవడు చేస్తున్నాడు ఇదంతా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అనిరుద్. కాసేపటికి వేద నిద్రలోని అతని దగ్గరికి జరిగి హత్తుకుంది. అనిరుద్ కళ్ళు తెరిచి తన వైపు నవ్వుతూ చూసి తనని దగ్గరికి తీసుకుని ప్రశాంతంగా పడుకున్నాడు. దియాను పడుకోబెట్టి తమ గదిలోకి వచ్చింది మహి. రుద్ర ఇంకా స్టడీ రూమ్ నుండి రాలేదు. చిన్నగా నిట్టూరుస్తూ నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై వాలిపోయిన మహి ప్రీతి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. హలో, కాబోయే పెళ్ళికూతురా, ఏం చేస్తున్నావు అంది మహి నవ్వుతూ. ఇప్పుడే డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చానే. ఎక్కడున్నావు
మీ అత్తారింట్లోనేనా? హా, పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండమన్నారు. మా ఇద్దరిని ఒకే రూమ్లో ఉండొద్దన్నారు. పాపం రిషి అత్తయ్యను కాకపుట్టడానికి చాలా ట్రై చేశాడు. అత్తయ్య అస్సలు ఒప్పుకోలేదు అంది ప్రీతి నవ్వుతూ. నవ్వవే నవ్వు. పెళ్ళయ్యాక రిషి చేతిలో నీకుంటుందిలే. ఇన్ని రోజులుగా దూరం పెట్టినందుకు రివెంజ్ తీర్చుకుంటాడు చూడు. మహి ఆట పట్టిస్తుంటే. మహి, నువ్వు నా సైడా రిషి సైడా? చిరు కోపంగా అంది ప్రీతి. ఈ విషయంలో మాత్రం రిషి సైడే. రిషి పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో అని ఇన్ని రోజులుగా భయంతో దూరం పెట్టావు. ఇప్పుడు నీ భయం పోయిందిగా. ఇప్పటికైనా మీ ఆయనతో కాస్త ప్రేమగా ఉండవే. మీ మధ్య దూరం పెరిగితే మధ్యలో ఇంకొకరు దూరేస్తారు. అయినా అంత ప్రేమ పెట్టుకుని పెళ్ళాక కూడా అబ్బాయికి దూరంగా ఇలా ఉన్నావే బాబు. నేనైతే రుద్రకి ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేను. దగ్గరికి రాగానే మెల్ట్ అయిపోతాను. మహి మాటలకు నవ్వేసిన ప్రీతి డోర్ కొట్టిన సౌండ్ వినిపించి, ఓకేని బాయ్ మరి. ఎవరో డోర్ కొడుతున్నారు, అత్తయ్య అనుకుంటా. మార్నింగ్ త్వరగా వచ్చేయి అంది. నువ్వంతగా చెప్పాలా? వచ్చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫోన్ పెట్టేసి డోర్ ఓపెన్ చేసింది ప్రీతి. ఎదురుగా రిషి నవ్వుతూ కళ్ళెగిరేశాడు. నువ్వేంటిక్కడ? అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళు రిషి అని అంటుంటే, వెళ్ళను అంటూ లోపలికొచ్చి డోర్ పెట్టేశాడు రిషి. రిషి, ఏం చేస్తున్నావు? అత్తయ్య సపరేట్గా పడుకోమన్నారుగా. తనకి తెలిస్తే బాగోదు. ప్లీజ్ వెళ్ళు కదా. వెళ్ళను కదా అంటూ ప్రీతి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అలాగే బిగుసుకుపోయింది ప్రీతి. రిషి, లీవ్ మీ అంది లో గొంతుకుతూ. ఆహా అని అంటూ ఆమె టాప్ లోపల నడుముని చేతితో తాకడంతో చల్లగా తగిలిన అతని చేతి స్పర్శకి ప్రీతి దేహం సన్నగా కంపించింది. ఇన్ని రోజులంటే నువ్వెందుకు దూరంగా ఉంటున్నావో అర్థం కాక ఆగిపోయాను. కానీ ఇప్పుడు అస్సలు ఆగను. ఆమె కళ్ళలోకి మత్తుగా చూస్తూ డీప్ వాయిస్తో అంటుంటే ప్రీతి బెరుగ్గా చూస్తూ, ఆగను అంటే ఏం చేస్తావు? నువ్వేమనుకుంటున్నావో అదే అల్లరిగా అంటూ ప్రీతి మెడ వెనుక చేయి పెట్టి తన మొహాన్ని దగ్గరికి లాక్కున్నాడు. ప్రీతి కళ్ళు విప్పాచి చూస్తూ, రిషి ప్లీజ్ వెళ్ళు, లేదంటే నేను అరుస్తాను అంది. ఐ డోంట్ కేర్. నువ్వు నా వైఫ్వి. నాకు ఎలాంటి టెన్షన్ లేదు. అండ్ నువ్వు అరవలేవు. ఐ నో రిషి నవ్వుతూ అంటుంటే మొహం వేలాడేసుకొని చూస్తుంది ప్రీతి. తన మొహంపై వేలితో రాస్తూ, గుడ్ నైట్ కిస్ ఇవ్వు, వెళ్తాను అన్నాడు. కిస్సా? అంటూ సిగ్గుతో తల వాల్చేసింది ప్రీతి. నువ్వు ఇచ్చే వరకు నేను వెళ్ళను. నీ ఇష్టం. మమ్మీ వస్తే రావచ్చు అనేసరికి తలెత్తి చూసింది ప్రీతి. అన్నాడు రిషి కళ్ళార్పుతూ. సరే, కళ్ళు మూసుకో. ఓకే. నవ్వుకుంటూ రిషి కళ్ళు మూసుకోగా ప్రీతి చటుక్కున అతని పెదవులపై ముద్దిచ్చి దూరం జరిగిపోయింది. రిషి తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను మరింతగా దగ్గరికి లాక్కొని కిస్ చేయసాగాడు. ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన ప్రీతి మెల్లిగా అతనికి రెస్పాండ్ అవుతూ అతని ముద్దుతో జత కలిపింది. రిషి ముద్దులోని తీవ్రత అంతకంతకు పెరుగుతూ ప్రీతికి ఊపిరి భారమవుతుంటే అతని భుజాలపై టపాటపా కొట్టసాగింది. కొన్ని క్షణాలకు ఆమె పెదాలను వదిలి చిరు కోపంగా చూస్తున్న ప్రీతి వైపు చిలిపిగా కన్నగీటి గుడ్ నైట్ అంటూ రిషి డోర్ తీసుకుని వెళ్ళిపోతుంటే ప్రీతి తనలో తాను నవ్వుకుంటూ డోర్ పెట్టి బెడ్పై పడిపోయింది. మరోవైపు ఇక్కడ బెడ్పై పడుకుని రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంది మహి. టైం అప్పటికి 11 దాటింది. రుద్ర ఇంకా రాలేదు. ఏం చేస్తున్నాడు ఈ మనిషి? పనిలో పడితే తిండి నిద్ర మహి ఏమీ గుర్తుకురావు అని అనుకుంటూ రుద్రకి కాల్ చేసింది. బిజీ వస్తుంది. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ లేచి రుద్ర దగ్గరికి కదిలింది. రుద్ర ఫోన్లో పూణేలో ఉన్న వేద బాడీగార్డ్తో మాట్లాడుతున్నాడు. వేద ఇంకా ఇంటికి రాలేదా? మధ్యలో ఎక్కడైనా ఆగుంటారు. లొకేషన్ ట్రేస్ చేశారా? చేయడానికి ట్రై చేశాను సార్, కానీ వేద మేడం నెంబర్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. ట్రేస్ అవ్వట్లేదు. ఓకే, మానిటర్ చేస్తూ ఉండండి. రాగానే వేదం తీసుకొచ్చేయండి. ఓకే సార్. రుద్ర ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి మహి అప్పుడే రూమ్లోకి వస్తూ కనిపించింది. ఇంత టైం దాకా ఇక్కడేం చేస్తున్నావు? రా పడుకుందాం, మళ్ళీ మార్నింగ్ లేవాలి అంది మహి. నువ్వు వెళ్ళి మహి, నాకు కొంచెం వర్క్ ఉంది, ఫినిష్ చేసుకొని వస్తాను. ఈ టైంలో ఏం వర్క్ రుద్ర? ఏమైనా ప్రాబ్లమా అడిగింది మహి సందేహంగా చూస్తూ. ఏం ప్రాబ్లం లేదు మహి, ఇంపార్టెంట్ వర్క్, నువ్వు వెళ్ళు. లేదు, ఉంది. నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. నువ్వు నాకేం చెప్పవు. నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. ఎంతసేపు ఉంటావు? ఉండు. గుడ్ నైట్
అలిగి వెళ్ళిపోయింది మహి. ఉఫ్ అనుకుంటూ తల పట్టుకున్నాడు రుద్ర. ఇవన్నీ నీకు ఎలా చెప్పను మహి, నాకే మెంటలెక్కిపోతుంది. నీకు ఈ టెన్షన్స్ అవసరం లేదు. ఇప్పటికీ ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అయి ఉన్నావు అని భారంగా నిట్టూరుస్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి డోర్ పెట్టేసి తమ రూమ్కి కదిలాడు. లైట్స్ ఆఫ్ చేసి ఆ మసక చీకట్లో నుండి రుద్ర రాక కోసం డోర్ వైపే చూస్తూ ఉన్న మహి డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించగానే టక్కున కళ్ళు మూసుకొని నిద్ర నటించింది. రుద్ర రూమ్లోకి వచ్చి డోర్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. మహి ఒక కన్ను తెరిచి అతని వైపు దొంగలా చూస్తుంది. ఆమె దొంగ చూపులను ఒక కంట గమనిస్తూనే ఉన్న రుద్ర తనలో తాను నవ్వుకుంటున్నాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని రుద్ర బెడ్ వైపు కదలగాని మళ్ళీ కళ్ళు మూసుకుంది మహి. రుద్ర ఆమె పక్కన చేరి తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. మహి అలాగే ఉండిపోయింది. ఓయ్ దొంగ, ఇక ఆపుని యాక్టింగ్, రుద్ర అంటున్న మహి కళ్ళు తెరవలేదు. నిజంగానే పడుకుందా ఏంటి? హర్ట్ అయినట్టుంది. సరేలే, ఎలాగో పడుకుంది కదా, వెళ్ళి మన వర్క్ కంటిన్యూ చేసుకుందాం అని కావాలని అంటూ రుద్ర లేవబోతుంటే మహి టక్కున కళ్ళు తెరిచి అతని షర్ట్ పట్టుకుని ఆపింది. రుద్ర నవ్వుతూ ఊరగా చూస్తుంటే షర్ట్ వదిలేసి మూతి ముడుచుకుని మొహం పక్కకి తిప్పుకుంది. ఏంటి, కోపం వచ్చిందా అంటూ ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు రుద్ర. హా, చాలా అంటూ మళ్ళీ మొహం తిప్పేసుకుంది. అయితే నాతో మాట్లాడవా? ఇంకా మాట్లాడను. అలాగా, మాట్లాడవా అంటూ మహికి గిలిగింతలు పెట్టసాగాడు రుద్ర. రుద్ర ఆపు అని అంటూ మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంది మహి. రుద్ర ఆపేసరికి పడుకో, దయ్యాలు తిరిగి టైం అయింది అని పక్కకు తిరిగి పడుకుంది మహి అలాగ నటిస్తూ. నా ముద్దుల దయ్యం కూలయ్యే వరకు నిద్రపోయేది లేదు అని అంటూ మహిని తన వైపుకు తిప్పుకొని తన మొహాన్ని 2 చేతులతో పట్టుకున్నాడు. మహి మూతి ముడుచుకుని చూస్తుంటే ఆమె పెదవుల మీద టపటపా ముద్దులిచ్చాడు. రుద్ర వదులు నన్ను అని మహి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే రుద్ర వదలకుండా ఆమె పెదాలపై మొహంపై ముద్దుల వర్షం కురిపిస్తూ తనని ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు. అతని అల్లరి చేష్టలకు నవ్వకుండా ఉండలేకపోయింది మహి. ఇక చాలా ఆపు అంది ముద్దుగా. మిస్సెస్ రుద్రాన్సింహ కోపం పోయినట్టేనా? ఆమె చెంప నిమురుతూ అడిగాడు. నాది కోపం కాదు, బాధ. నువ్వు ఏదో విషయం గురించి టెన్షన్ పడుతున్నావని. చెప్పు, ఏమైంది? వేద గురించా? తను మార్నింగ్ వస్తుందని చెప్పావు కదా, కూల్గా అడిగింది మహి. వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నార్మల్ వర్క్స్ అంతే, ఏం టెన్షన్స్ లేవు అని బదులిచ్చిన రుద్ర చెంప మీద చేయి వేసి నిజంగా అని అడిగింది మహి. నిజంగా, ఏ ప్రాబ్లం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఇంకా పిచ్చిదానిలా అవ్వకు, ఇప్పటికే చాలా పిచ్చుంది నీకు. రుద్ర టీజింగ్గా అంటుంటే చిరు కోపంగా చూస్తూ అతని భుజాలపై కొడుతూ ఉంది మహి. రుద్ర ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని హత్తుకున్నాడు. గారంగా అతనిలో ఒదిగిపోయింది మహి. ఆమె నుదుటన ముద్దిచ్చి ప్రశాంతంగా పడుకు అన్నాడు. నువ్వు కూడా అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది మహి. రుద్ర పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. మహి రుద్ర వెచ్చని బిగి కౌగిలిలో వెంటనే నిద్రలోకి జారుకోగా వేద గురించిన టెన్షన్తో చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు రుద్రకి. ఎప్పటికో పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ 3కి మేల్కో వచ్చి కళ్ళు తెరిచిన అనిరుద్ టైం చూసి తన చేతుల్లో ప్రశాంతంగా పడుకున్న వేదను మెల్లిగా పక్కకు జరిపి బెడ్ దిగాడు. ఫాస్ట్గా ఫ్రెష్ అయి డోర్ లాక్ చేసి రిసెప్షన్లోకి వెళ్ళి ల్యాండ్లైన్ నుండి తన మనిషికి కాల్ చేశాడు. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్. వెంటనే సెక్యూరిటీ వెహికల్స్తో ఈ లొకేషన్కి స్టార్ట్ అవ్వండి అని హోటల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేసి రూమ్లోకి తిరిగొచ్చాడు. తెల్లారేలోపే వేదని ఇంటికి తీసుకెళ్లాలని అతని ఆలోచన. ఆమె విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే సెక్యూరిటీని రమ్మని చెప్పాడు. గంటన్నర తర్వాత వెహికల్స్ హోటల్కి వచ్చేయగా వేద నిద్ర డిస్టర్బ్ చేయకుండా ఆమెను ఎత్తుకుని తీసుకెళ్లి కారులో వెనకాల సీట్లో పడుకోబెట్టి ఆమె తలను ఒడిలో పెట్టుకుని పక్కన కూర్చున్నాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ముందు వెనుక సెక్యూరిటీ వెహికల్స్, మధ్యలో తమ కార్ రైనా దూసుకుపోతుంది. అక్కడ రుద్ర సెక్యూరిటీ గార్డ్స్. వీళ్ళ రాక కోసమే అనిరుద్ ఇంటి దగ్గర కాస్త దూరంలో కార్లలో వెయిట్ చేస్తున్నారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? వేద తన అన్నయ్య పంపించిన బాడీగార్డ్స్తో వెళ్తుందా? అనిరుద్ తనతో పాటు వెళ్తాడా? వేదను తీసుకెళ్ళింది అనిరుద్ధే అని రుద్రకి తెలియనుందా? రిషి ప్రీతిల ఎంగేజ్మెంట్ ఎలా జరగబోతుంది? రుద్ర శత్రువులను ఎలా పట్టుకోబోతున్నాడు? అద్భుతమైన కథనంతో
మీ ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.